పాపం మా ఆయనకు ఫుల్ జ్వరం వచ్చింది. ట్రిప్ ఏమో కానీ తినుడు 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 ఇవే ఉన్నాయి. అట్లా అనుకోకూరి. అందగాడు జంగల్లో మొత్తం పైకి వచ్చినామంట మనం. చిమ్మ చీకటి, పులులు సింహాలు ఏనుగులు వస్తే ఏంద్ర అయ్యా పరిస్థితి. హాయ్, సో కేక్ కటింగ్ వీడియోస్ అని చిన్న చిన్న చూసారు కదా. పాపం మా ఆయనకు ఫుల్ జ్వరం వచ్చింది. కోసమని ఆ రోజు బయలుదేరాల్సిన వాళ్ళం నెక్స్ట్ డే బయలుదేరినాం. నేను చేసేది ఏం లేక మా ఆయనకు బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలి కదా, గిఫ్ట్ ఇవ్వాలి కదా, అందుకోసం మనం షాపింగ్ పోయినాం. ఇవి డబ్బాలు, కాకపోతే మా ఆయన పేరు మీద నేను కూడా కొంచెం షాపింగ్ చేసిన. ఈ షూస్ ఇచ్చిన మా ఆయనకి, ఈ బాక్స్ నుంచి, అండ్ ఈ షూస్ కూడా ఇచ్చిన. ఓకేనా, నెక్స్ట్ ఇవి నేను కొనుక్కున్నా చెప్పులు. ఈ కంపెనీ నాకు పేరు కూడా అన్నికి రాదు కానీ కొనుక్కున్నా. నెక్స్ట్ నేను మా ఆయన కలద్దాలు ఇప్పించిన. పెట్టుకోవాలా పోలా ఇద్దరి పోలా. నెక్స్ట్ అదినా కదా. సో ఇప్పుడు అన్నీ కొనుక్కున్నాం కానీ ఈ కళ్ళద్దాలు ఒక్కటే తీసుకుపోగలుగుతాం అనమాట. మేబీ మిగతా అన్నీ కొత్తవి కాబట్టి మేము పోయే ప్లేస్లో బురద, వాటర్ గేమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి తీసుకెళ్ళలేము. ఇంకా చాలు, జర్నీ స్టార్ట్ అయినాక వీడియో చూపిస్తాం. ఓకేనా, బాయ్. సాబుదాం, చికెన్, దాల్ తడ్కా, పాపడ, అయ్యో ఎత్తేసింది అన్నిండు, పాలక్ కర్రీ, మష్రూమ్ సలాడ్, చపాతీ, నేను ఇక్కడ ఉఫ్ఫను ఊతున్నా గంగులు. యూ లైక్ డా? A little longer than a few minutes later. Hi. వెళ్ళిపోతున్నాం మేము కార్లా. ఏమంటారు, తిరుపతి ఒక ఫ్యామిలీ ట్రిప్ లాస్ట్ ఇయర్ యానివర్సరీకి. ఆ తర్వాత కార్లో ఒక లాంగ్ డ్రైవ్, అంటే మొత్తం ట్రిప్కే పోతున్నాం నేను మా ఆయన. వెళ్ళిపోతున్నాం గంగులు. కార్ మీద కాలు పెట్టిన ఇద్దరం తాను చేయలేము, ఏం చేయలేము. ఆడిపోయినాక తాను చేస్తాం. ఎర్లీ మార్నింగ్ బయలుదేరినాం 4 గంటలకి. ఇంకొక 1.5 అవర్లో రీచ్ అవుతాం. 1 hour 45 minutes. ప్లేస్ చూపిస్తాను మీకు. ఓకేనా, దగ్గరకు వచ్చామా గంగుల్? ఇట్లా మొక్కలు ఎండ వేసుకున్నాడు. దీనంతా మొత్తం అడవి జంగల్లకించి తోలుకోబోతుంది మ్యాప్ మమ్మల్ని. నప్ చేయాలి ఎవరన్నా. ఏం చేస్తావు కాక? రాగానే లంచ్కి వచ్చిన ఆకలి అవుతుంది మాకు. లంచ్ గంగుల్. రాత్రి ఇంకా వచ్చిన తర్వాత ఇట్లా కూర్చొని ఫుడ్ వచ్చింది మళ్ళా సాలిగా. అప్పుడు మస్తు తిన్నాం కదా. వేస్ట్ చేసినామని ఇంతింత అయినట్లేదని
చిన్న చిన్న కప్పులలో ఇచ్చారు. థ్యాంక్ యూ చెప్పాలి, వేస్ట్ చేయొద్దు ఫుడ్. పొద్దున మీకు మంచిగా రూమ్ టూర్ చేసి చూపిస్తాం. మన ఆనవాయితీ కదా, ఆనవాయితీ కదా, మస్తు మంచిగా ఉంది. అమ్మా అన్నిటికీ దూరంగా ఇట్లా ఎంత మంచిగా ఉందో. ఉంటాం రేపు కూడా రేపు ఆటలు ఆడడానికి పోతున్నాం. ఇది నైట్ డిన్నర్, చపాతి. ఫుడ్ అయితే ఎంత మంచిగా పెడతారో. షాబ్దాన్ స్వీట్, దాల్ తడక, ఈ మూడేంటియో నాకు తెలియదు. అది అప్పుడు The next day. పొద్దున లేచినాం, మళ్ళీ తింటున్నాం. ట్రిప్ ఏమో కానీ తినుడు ఇవే ఉన్నాయి. అటు అనుకోకూరి. ఇవాళ ఇక్కడ వాటర్ గేమ్స్ ఉంటాయట, ఆడుకొని పోతున్నాం. ఇంత బయట ప్లేస్ ఇంత పీస్ఫుల్గా ఉందో చూడు రే. ఇంత హెల్తీ ఫుడ్ ఏంటారు? వాళ్ళు ఇచ్చారు ఫ్రూట్స్, ఎగ్ వైట్, ఎగ్, యాపిల్. తిన్ను కూడా. బ్రెడ్ ఆమ్లెట్. ఇదేంది సేమియానా? సేమియా పాస్తా. ఆమ్లెట్ ఒకటి తింటావు కాను, ఉప్మా తింటావు నువ్వు ఇంటికాడ. బగ్గెళ్ళు వేసారు. అందగాడు నల్లగా అయిపోయాడు. మేము ఇప్పుడు వాటర్ గేమ్స్ ఆడడానికి పోతున్నాం. సిగ్నల్ లేదు, టెన్షన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇది దండేలి విలేజ్ అట. మా ఆయన వీడియో పెట్టమని చెప్పిండు, పెట్టిన. మనం నేను నచ్చేటప్పుడు ఊరు వెనకకెంచి వచ్చినాం, ఇలా ఊర్లోకించి లోపలికి పోతున్నాం. అంతే తేడా. అంతేనా మిస్టర్ గంగులీ? అంతే. కానీ అసలు కర్ణాటకలో ఊర్లు ఎట్లుంటాయి, ఏం కథ అనేది చూపెట్టాలి కదా. వాళ్ళకు ఇంత దూరం వచ్చినాం ఎట్లా. ఓకే, చూడ వాళ్ళ ధర్నా జరుగుతుంది. సేమ్ మన లెక్కనే ఉంటాయి ఏడుకైనా పంచాయతీలు. మన దగ్గర ఇప్పుడు ధర్నాలు చాలా అవుతాయిలే. ఈ 10 ఏళ్ళు లేకుండా కానీ ఇప్పుడు అవుతాయి. అయితే ఏదైనా అయితే ఇలా కరెంటే లేదు. నిన్న హలో, వచ్చిన వాటర్ గేమ్స్కి ఇప్పుడు మనం వీళ్ళంగా దింపితే అరుపులు, కేకలు మొత్తం అదే. పూల్ లెక్క కాదు, వాగులో దింపుతారు నాకు తెలిసి. అవును, కానీ నాకు స్విమ్మింగ్ రాదు కదా. నేను జాకెట్ వేసుకొని ఆటలు ఆడతా తప్పితే దుంక అంత లేదులే. అంత లేదులే. అంత లేదులే. చూపిస్తా పారి. అయితే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత స్టే తీసుకుంటాం కదా, వాళ్ళ రిసార్ట్ నుంచి 3 ఆటలు ఇచ్చిరు మాకు. అవి కాక ఇంకా ఎక్స్ట్రా ఏం చేయాలన్నా సరే పైసలు కట్టాలట. చలో కడదాం, స్విమ్మింగ్. ఈ 3 ఫ్రీ. మిగతా ఏమైనా కావాలంటే పైసలు కట్టాలి. ఓ పిచ్చిదన్న, ఈ 3ట్లో 2 స్విమ్మింగ్ వద్దులే. బోటింగ్, కయాకింగ్ 2. రంగులు నిప్పుకోడి కావచ్చు. దగ్గర పోను, నేను అసలుకే పోను. ఆగు, నీళ్ళు చూడు ఎంత అందంగా ఉన్నాయో. చూడు ఎంత మంచిగా గాని వస్తున్నాయో. ఎవరి దగ్గర ఏమేమి గేమ్స్ ఉన్నాయి. రివర్ రాఫ్టింగ్ ఉంటే బాగుంటుండే. ఇగో ఈ బోటింగ్, ఇగో ఈ బెలూన్ గేమ్. స్విమ్మింగ్ అంటే నీళ్ళల్లో ఎత్తేస్తారు అట్లా అంతే. అయ్యో దేవుడా, ఇలా జాకెట్లు ఉన్నాయి, ఇవి తీసుకోవాలా? ఎక్స్ట్రా చేయకు, పక్క తింటే పడతావు. నాకైతే కాయకు ఇంగో నాకేం రాదు, నువ్వే చేయాలి. కయాకింగ్ నేను వీడియో తీస్తాను. పైన నడుచుకున్న దేశం అట్లా చచ్చిపోతా. భయం పట్టించుడు ఎక్కది ఇప్పుడు ఆటకాలు అసలు చెప్తుంది. భయం లేదు, ఏం లేదు. ఎంత మంచిగా పోతుర్రాలు. రింకు సుబ్బు కాదు. ఎక్కడున్నావు ఈసారి? కనిపి ఒకసారి. లెఫ్ట్ అన్నా రైట్ అన్నా? చేతులు గంగుల్ ఏం కదా, నువ్వు ఎందుకు అనుకోవాలా? ఏ ప్రభు, ఏ హరిరామ్, క్యా హో గయా? గంగుల్ నీకేమైంది?
ఏ ప్రభు అలా గుద్దకు. ఏ అరిరా తిరగచ్చు తిరగచ్చు. పోయే పోయే అయిపోయే. నువ్వు కానొస్తాను లేవు గంగులు ఎంత ట్రై చేసినా సరే. ఇట్లా పెట్టాలా? హ్యాపీ బర్త్డే. అవ్వ నీడ కాస్త ఎంత చల్లగా ఉందో. దమ్మవుతుందా? గంత దూరంకి ఏం చచ్చినావు? ఏం కద్దా ఇది డ్యాము. ఇండ్లకించి నీళ్ళు వదిలితేనే రివర్ రాఫ్టింగ్ చేయొచ్చట. కానీ మన బ్యాడ్ లక్ ఇలా డ్యామ్ వదలలేదు, రివర్ రాఫ్టింగ్ చేయలేకపోయినా. రేపు ఉంది ఛాన్స్, చూద్దాం. వాటర్ గేమ్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ సఫారీ రైడ్ ఉంటుందట. చూస్తందుకు పోతున్నాం. పులిలు గిన్నె ఏమన్నా కానొస్తే అదృష్టం, ఏం కాని రాకపోతే దురదృష్టం. ఇది టికెట్ కౌంటర్ అనుకుంటా. పీకాక్ జంగల్లో మొత్తం పైకి వచ్చినామట మనం. వ్యూ పాయింట్ సౌండ్ సారా. చిన్ని బ్లాక్ ప్యాంథర్ వస్తుంది ఇప్పుడు. నువ్వు బ్లాక్ డ్రెస్ వేసుకున్నావు కదా. ఇంకెంత జంగల్ మిగులుందో చూడురి. ఆడదాకా గ్రీన్ కానొస్తుందా, అదంతా కూడా జంగలే. బాగుందా నిజంగా? ఏంది గంగులు తోలకపోతావా? చిమ్మ చీకటి, పులులు సింహాలు ఏనుగులు వస్తే ఏందిరా అయ్యా పరిస్థితి. అమ్మా అట్లా చెయ్యవు నువ్వు చచ్చిపోయాను నన్ను కాపాడుతావు గంగులు. అసలు ఆ పులి ఏమంటారు, ఆ పులి ఆ సింహం కన్ఫ్యూజ్ అవుతుంది. ఏంది ఒకళ్ళ కోసం ఒకళ్ళు అడ్డం పడుతున్నారు, అసలు నేను ఎవరిని తినాలా అని చెప్పి. పులి అంటే ఇలా అల్లుడు నైతిక్ రెడ్డి, ఆయనను పులి అని పిలుస్తాము, పులి అని. సింహం నా దగ్గరికి రాదు, ఎందుకంటే సుబ్బు నా అల్లుడు కాబట్టి. ఎట్లా ఇచ్చినా పిల్లి ముంగట్టుకోతే మనమే ఏమన్నా చేయొచ్చు, ఎందుకంటే అది లల్లి కాబట్టి. అయిపోయింది సెట్టిగా. ఫ్యామిలీ అంతా పులులు పిల్లులు సింహాలే. కానీ అయితే వారి కానీ ఇది ఒక ఎక్స్పీరియన్స్ గా రాత్రి ఇట్లా పాట పెట్టి సౌండ్ పెట్టు ఏమంటారు. మా ఆయన ఒక లాజిక్ చెప్పిండు, ఎవరో అడవి శాఖ ఆఫీసర్ చెప్పిండట. తప్పైంది అనుకో మనం వేసుకుంటారు, నిజమే కదా. అయితే ఇవి ఇట్లాంటి ప్లేస్లలో రోడ్లు నున్నగా వేయరు, కొంచెం దూరం పోయినాక కొంచెం లొంత, మళ్ళీ
వాళ్ళు ఇట్లా అట్లా ఎందుకుంటాయి అంటే ఇట్లా అన్ని పక్కకు జీవాలు పులులు సింహాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇట్లా టక్కుమని సౌండ్ వస్తుంది. మళ్ళీ స్పీడ్గా పోతే టక్కన బ్రేక్ వేస్తే టక్కన సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్లకి రోడ్డు మీదకి రాకుండా ఉంటాయని చెప్పేసి అట్లా వేస్తారట రోడ్లు. ఇది నేను నాకు మా ఆయన చెప్పిండు. రోడ్లను ఫారెస్ట్లలో రోడ్లను ఎందుకు మరమ్మతులు చేయరంటే ఒకసారి వేసి వదిలేస్తారు అంతే, దాని మీదనే జస్ట్ టచ్అప్లు చేస్తారు తప్ప మళ్ళీ దాన్ని కొత్త రోడ్ వేయరు. ఎందుకు అని అంటే దొల్లుడు కంపల్సరీ ఉండాలి. దొల్లితే వెహికల్ సౌండ్స్ అవి వస్తాయి కదా, సడన్ గా కొంతమంది చూసుకోకుండా పోతే ఆ వెహికల్ ఇట్లా టక్కర్ ఇస్తాయి. టక్కర్ ఇవ్వకుండా ఉండడానికి దొల్లినప్పుడు ఏమో వస్తుంది అని చెప్పేసి అది వెహికల్ పోయినాక దాటుతుంది అన్నట్టు. అట్లా లైట్ తెలియదు ఇప్పటిదాకా మన కార్లో లైట్ ఉన్నా తెలియదా నీకు? నేను చెప్పంగానే పని చేస్తా అనుకున్నావు, నువ్వు ఇంత పెద్ద స్పీచ్ ఇస్తావని నాకేం తెలుసు. అది కథ. పోతున్నాం పార్రీగా. అమ్మ బాబాయ్ వచ్చినవా? 500 meters. ఓ దేవుడా. దండేరి రిసార్ట్లో లాస్ట్ డే బ్రేక్ఫాస్ట్ అనమాట. బ్రేక్ఫాస్ట్ అయిపోగానే తినేసి చక్కగా కారు ఎక్కి ఎటుపోతున్నామో చెప్తా, ఇప్పుడే చెప్తారు. సో ఇది అయిపోయిన వెంటనే మన ఆనవాయితుంది కదా, మొన్న స్టే చూపించాడు. ఇది డిఫరెంట్గా పైన గుడిసే, లోపలంతా హోటల్ ఉంది, అంటే హోటల్ థీమ్ లాగా రూమ్ ఉంది. అది నేను మీకు చూపిస్తాను. అది చూపించేస్తే మా హస్బెండ్ బర్త్డే దండేరిలో అయిపోయినట్టే. హాయ్ గైస్, ఇది చూడండి ఫస్ట్. నేను నీడ మీద వద్దా, ఇక పైన గుడిసే ఉంటుంది, కిందంతా గ్రీనరీ ఉంటుంది, కానీ లోపల మాత్రం సేమ్ హోటల్ ఉంటుంది. గుడ్సే గైస్. కాటేజ్ 102. 102 మన రూమ్ నెంబర్. ఓకే, డోర్ అని తెలుసు వాళ్ళకు చెప్పాలి. అట్లా లోపలికి రాగానే ఏముంటుంది, డోర్ ఉంటుంది. ఇటు పక్కన ర్యాక్స్కి ఇచ్చారు, ఇక్కడ పక్కన బట్టలకి ఇచ్చారు, అండ్ ఇక్కడ పెద్ద అద్దం ఇచ్చారు. అద్దం. నెక్స్ట్ ఇది వాష్రూమ్. అంతే, ఓకేనా. ఒక పక్క అక్షరం, ఇంకొక పక్క సింక్, అద్దం. ఇట్లా ఉంది కథ. కింద నీట్గా ఉంది, చూడలే స్టూలు మంచిగా ఉంది. వాష్రూమ్ వాష్రూమ్ నీట్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక స్టడీ లాగానే ఉంది, స్టడీ టేబుల్ లాగానే అటు ఇటు. బట్ మేము దాన్ని రాత్రి డిన్నర్ చేసినాం కాబట్టి ఆ ప్లేట్ పెట్టేసిన. టీవీ ఇచ్చారు, అటొక టేబుల్, ఒక చైర్, ఇటొక పెద్ద టేబుల్, చైర్ అండ్ డస్ట్బిన్. ఇదంతా కూడా మేము సూట్ కేసులో ఓపెన్ చేసి పెట్టుకున్నాం మీ ఇయర్ దాకా. ఇక చెక్అవుట్ చేస్తున్నాం కాబట్టి ప్యాక్ చేసేసి పెట్టేసాం అనమాట. అండ్ ఇది బెడ్ చాలా సింపుల్ అండ్ నీట్. ఇది బెడ్ వెనకాల. పైన చూడండి, పైన గుడిసె మోడల్లో ఉంది కదా, దానికి కింద ఇట్లా ఉడుతూ టీవీ ఇచ్చారు అనమాట. అండ్ ఫ్యాన్, ఏసీ 2 ఉన్నాయి. నెక్స్ట్ బ్యూటిఫుల్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్. ఇదన్నమాట కదా. బర్రె ఆడ బర్రెలు ఉన్నాయి, అందరూ రాలుతాయి. సో మంచిగా ఒక బాల్కనీ, కొంచెం వాక్ చేసుకుంటూ ఆడ కూర్చోవచ్చు. కానీ మాకు అంత ఫేవర్ కాబట్టి మేము లోపలికి అటు సైడ్ పోలేము, ఈయన కూర్చున్నాం రాత్రి అండ్ నిన్న రాగానే. సో ఇది ఒక 2 చైర్లు, ఇక్కడ అక్కడక్కడ ఇక్కడ వేస్తాం, ఇట్లా వేసేయాలన్నమాట. సో ఇది కథ. ప్రశాంతంగా ఉండే, పొద్దుగల లేవంగానే చూస్తే ఎంత హాయిగా అనిపించిందో. ఇది ఒక మనం కాలువ అంటాము, వీళ్ళు కూడా అదే అంటున్నారు, నది అంటున్నారు, కాలువ అంటున్నారు, ఏందో నాకు తెలియదు. కానీ దాన్ని ఆనుకొని ఉందన్నమాట. క్రొకడైల్ ఇళ్ళనేనట్టు ఉన్నాయి. ఇప్పుడు పోయేటప్పుడు చూద్దాం. మనం వేరే డెస్టినేషన్ పోతున్నాం, అది పోయేటప్పుడు మధ్యలో క్రొకడైల్ ఇక్కడ వెరైటీ ఉంటాయట, మా సాయి చెప్పేది. వెరైటీ కాదే, క్రొకడైల్ లెక్కనే ఉంటుంది కానీ పెంచినవి కావు, జస్ట్ నదిలా లైవ్ ఉంటాయట.
అవిటి ప్లేస్కి మనం పోతున్నాం, మన ప్లేస్కి అవి రాచుడు కాదు. ఓకే ఓకే. సో ఇదన్నమాట కథ. సో ఇది గైస్ నాకు చూపి ఇట్లా వచ్చినాం. చూపెట్టమంటుంది కానీ నేను చూపెట్టా. సో ఇప్పుడు ఆ క్రొకడైల్ కనిపిస్తే క్రొకడైల్ చూస్తాం. దండేలిలో బెస్ట్ థింగ్ రివర్ రాఫ్టింగ్. కాకపోతే అది మా దురదృష్టము. నీళ్ళు వదలలేదు 2 రోజులు, నీళ్ళు వదలలేదు 2 రోజులు కాబట్టి చేయలేకపోయినాం. మేము పోతున్నాం. ఇవాళ పొద్దుగాలు ఉండనట ఆయన. నిన్న చెప్పచ్చినాం. ఇంటికి పోతున్నావు నువ్వు ఇప్పుడు? లేదు, వేరే డెస్టినేషన్ అని చెప్పిన కదా. పదపాయ్. సో ఒకవేళ ఆ మసూలో చూపిస్తే అది చూపిస్తా, లేదంటే మీకు కార్లో బై బై చెప్తా. కమ్. దండేలి ట్రిప్ అయిపోయింది. ఇంకా ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లైక్